సింపుల్గా దర్శనం అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో దిస్ వీడియో ఇస్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఎండి అయ్యాక ఫస్ట్ కేస్ నేను చేసింది అనమాట బయట. సో దిస్ ఈజ్ లైక్ మెమరీ కోసం నేను బ్లాగ్ చేశాను అనమాట. అంటే బేసికలీ ఫస్ట్ అనేది ఎప్పుడు ఉండదు కదా, ఎప్పుడు ఒక్కసారే వస్తుంది ఫస్ట్ అనేది. సో అందుకే నేను బ్లాగ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను అండ్ కర్డ్ రైస్ అనమాట చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి నా స్ట్రగుల్ ఇది, నా పాత స్క్రబ్స్ అయినా రెసిడెన్సీ టైమ్ స్క్రబ్స్ అనమాట. ఎంత బాగా కవర్ చేసావమ్మా, దీన్ని ఏం చేయాలి, ఎలా కూడా పీకాలి అని చాలా ట్రై చేశాను నేను. ఒక లైన్ లాగావు కదా, నేను మీతో పాటు కూడా అసలు ఏది రానే లేదు, బాగా కుట్టేసావమ్మా, అసలు తెలియట్లేదు. థ్యాంక్ యూ అమ్మా. సో బేసికలీ నా స్క్రబ్స్ అన్నీ పాతవైపోయినాయి. అన్నిటి మీద అనస్థీషియా రెసిడెంట్ అని ఉంది. బట్ ఇప్పుడు నేను రెసిడెంట్ కాదు కదా, సో ఆ రెసిడెంట్ తీయడానికి చాలా ట్రై చేశాను, కానీ చాలా టఫ్ ఉందన్నమాట ఆ స్టిచ్. నాతో అవ్వలేదు. అమ్మ కూడా ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇంకా మమ్మీ దాన్ని అలాగ నీట్గా కవర్ చేసేసింది, అసలు కనిపించట్లేదు అక్కడ ఉంది అని. బట్ బేసికలీ నేను నెక్స్ట్ స్క్రబ్స్ కొనుక్కోవాలి. ఏవి కొనుక్కోవాలి, ఏ స్క్రబ్స్ వాడాలి అవి కూడా చూడాలి ఆప్షన్స్. ఇంత లాస్ట్ 3 yearsగా ఇవే వాడి నాకు అసలు ఐడియా కూడా లేదు బయట మార్కెట్లో ఏమున్నాయో. బట్ ఇప్పుడు ఇమీడియట్గా కావాలి కాబట్టి ఇంక ఇవే వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ 7 o'clock అలా స్టార్ట్ అయ్యాను. 8కి ఉంది కేసు. సో నాకు కూడా ఇలాగో ఒక 30-40 minutes పడుతుంది డిస్టెన్స్. అండ్ మార్నింగ్ 7 o'clock ఎంత ఎండగా ఉందో అసలు, ఇంత వేడి, లైక్ సమ్మర్ పీక్లో ఉంది, మేలో కదా. సో ఈరోజు నేను చేయబోయే కేసు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అనమాట. సో అది అపెండిక్స్ ఆపరేషన్ లాప్రోస్కోపీలో చేస్తున్నారు. సో అది దానికి నేను వెల్ ప్రిపేర్డ్గానే ఉన్నాను. ఆఫ్టర్ మెనీ డేస్, అంటే అప్పుడెప్పుడో నేను Jan-Febలో ప్రాక్టీస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు చేసి మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. బట్ కొంచెం నర్వస్గా ఉంది, కొంచెం ఇలా ఉంది. అంటే కొత్త ప్లేస్ కదా, అక్కడ ఏముంటాయి ఏంటి ఏం తెలీదు, అసలు ఫెమిలియర్ లేదు నాకు. సో అని అలా కొంచెం అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాను అన్నమాట. అంటే బేసికలీ అంటే కొంచెం డిలే ఉంది కేసు అన్నట్టు అన్నారు. సరే ఒక లెమన్ టీ ఏమన్నా తాగుదాం అన్నట్టు వచ్చాను. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఆల్రెడీ అందరికీ బ్రేక్ఫాస్ట్ తెప్పించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, అంటే నాకు తెలియదు అలా తెప్పిస్తారని. నేను కూడా వాళ్ళని అడగలేదు. వాళ్ళు తినేసి వచ్చారా మేడం అంటే నేను తినేసి వచ్చాను ఆల్రెడీ అని చెప్పాను. వాళ్ళు షాక్ అయ్యారు, ఇంత మార్నింగ్ 7:30కి ఎలా తినేసి వచ్చారు అని చెప్పి. సో అంటే తెప్పిస్తారు అని నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం కదా మనకి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మేము తెప్పిస్తాం అన్నట్టు అన్నారు. ఓకే నెక్స్ట్ టైం అనుకున్నాను. సో ఇక్కడైతే కేసు ఇచ్చేసి బయట నేను నోట్స్ రాద్దామని వచ్చాను అనమాట. ఈ ఫీలింగ్ ఎలా ఉందంటే చాలా నా మీద నాకే చాలా అంటే ప్రౌడ్గా అనిపిస్తుంది అన్నమాట. ఐ డిడ్ ఇట్ అన్నట్టు. అదయ్యాక ఇంకొక వేరే హాస్పిటల్లో పక్కనే అదే సర్జన్ది ఇంకో చిన్న కేసు ఉన్నింది అన్నమాట. అది చేసాము. అంటే సంపద. సో దానికి వెళ్ళాను. ఎంత ఎండగా ఉందంటే భయంకరంగా ఉందన్నమాట ఎండ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో అక్కడ నుంచి ఈ ఒక ఆఫ్టర్నూన్ లైక్ అరౌండ్ 4-4:30కి థర్డ్ కేసు ఉన్నింది. అసలు అలా ఎలా వచ్చాయో ఆ రోజే నేను అసలు ఎక్స్పెక్ట్ చేసింది, ప్లాన్ చేసింది ఒకటే కేసు. బట్ అలా కనెక్షన్స్తో అలాగ పిలిచారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఫస్ట్ టైం కన్సల్టెంట్గా నేను సైన్ చేస్తున్నాను అనమాట. సో వన్ ఆఫ్ మై కొలీగ్ ఈస్ టేకింగ్ వీడియో. నాకు బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ కేసు వచ్చేసి చాలా లాంగ్ అయిపోయింది. అప్పటికే లంచ్ ఏం చేయలేదు అని చెప్పి అరౌండ్ 4 o'clock అనుకుంటే ఇంక బిర్యానీ ఆర్డర్ చేసాము. ఆబ్వియస్లీ ఇంకా నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ నేను ఆప్షన్ ఇచ్చేది బిర్యానీకే. అన్నీ ఇప్పటి వరకు తినని బిర్యానీస్, ఆబ్వియస్లీ మనకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. సో అన్నీ మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడు ఎప్పుడో తిన్నాను, 3-4 years బ్యాక్ అనమాట. సో అన్నీ ట్రై చేసి తింటున్నాను. ఇంక ఈ కేసు అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది అనమాట. అంటే ఇట్స్ అ బిగ్ కేసు, రీడూ టీకేఆర్ అనమాట. సో అది అయ్యాక ఇంక ఇది వచ్చేసి రిజిస్టర్లో రాయాలన్నమాట మన నేమ్ అవన్నీ. ఇట్ ఫీల్స్ వెరీ ఓవర్వెల్మింగ్. ఇంకా నేను చెప్పలేను నా ఫీలింగ్. అది ఎలా ఉందంటే కన్సల్టెంట్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇది అయిపోయాక ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయి చీకటి అయిపోయింది అనమాట. 7:30కి సంథింగ్ ఇలా అయింది నా హాలత్. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మార్నింగ్ లిటరలీ
11:30కి వెళ్ళినా నేను. అరే పట్టుకోవడానికి రావట్లే. మార్నింగ్ 11:30కి వెళ్ళాను నేను. 11:30కి అలాగా కేసు ఉంది అప్పుడు చెప్పారు. యాక్చువల్లీ ఈరోజు అసలు ప్లాన్సే లేకుండే. వెరీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత పెద్ద ప్లాన్ అయిపోయింది. ఓ మై గాడ్. వెరీ అన్ఎక్స్పెక్టెడ్, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. కేసులు ఈరోజు వస్తాయని కూడా అనుకోలేదు. ఈరోజు ఫుల్ చిల్ అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, అయిపోయిందమ్మా. ఇంక ఇంటిగా రిలాక్స్ అవ్వచ్చు. అలసిపోయాను నేను. ఓ మై గాడ్, ఐ లుక్ సో డెడ్ కదా. ఇది మార్నింగ్ మమ్మీ ఇచ్చిన డబ్బా దోశలు పెట్టించింది అన్నమాట ఇంట్లో. సో లెట్స్ గో హోమ్. ఇంటికి వచ్చేసరికి అక్క ఇంకా సహస్ర వచ్చిన్నారన్నమాట. సో అలా అయిపోయి ఇంక నైట్ అలా వాకింగ్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ డాగ్ ఉంది. సహస్ర చూసి భయపడుతుందేమో అనుకుంటే ఫస్ట్ ధైర్యంగానే ఉంది. మెల్లగా కొంచెం చిన్నగా వెనక్కి అడుగులేస్తుంది. అంటే ఆబ్వియస్లీ తెలుస్తుంది కదా, కొంచెం భయపడింది అనమాట. ఇట్ వాస్ వెరీ ఫన్నీ అసలు చూడడానికి. అంటే ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటుంది వేయడము. సో ఎంత వర్క్ చేసి వచ్చినా ఇది ఎలాంటి స్ట్రెస్ బర్స్టర్ అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అక్క నేను శారీ షాపింగ్కి వెళ్ళాము రెడీమేడ్ బ్లౌజెస్ కోసము. నేను చెప్పాను కదా కేరళ వెడ్డింగ్ వస్తుందని. సో ఆ వెడ్డింగ్కి నేను వేసుకునే శారీ మీద బ్లౌజ్ కోసం అని వెళ్ళాము. చాలా ఆప్షన్స్ చూసాం కానీ ఎక్కడ నాకు అంత మంచి ఆప్షన్స్ ఏం దొరకలేదు. సో అదొకటి. ఇవి చాలా వర్క్స్ పైపోతున్నాయి. అంటే నాకు డైలీ కేసెస్ ఏమి ఉండట్లేదు. 2 డేస్కి ఒకసారి ఎప్పుడన్నా ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే, లేదా నా కొలీగ్స్ ఎవరైనా లేదా నా సీనియర్స్ ఎవరైనా వాళ్ళు బిజీ అయ్యి స్టక్ అయిపోయి నాకు చెప్పడం అలా అన్నమాట. నేను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. ఐఎమ్ జస్ట్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్ ఇంకా ఎక్కడ ఎలా అని. సో ఆలోపు నాకు అనిపించింది ఇక్కడ మనకి బ్రాడ్వే పెట్టారు కదా, సో దానికి వెళ్దామని అక్క నేను బయలుదేరాము. అంటే చాలా ఇన్స్టాగ్రామ్ వాటన్నిటిలో విన్నాను నేను, బ్రాడ్వే ఇట్లా షాపింగ్ సెంటర్ టైప్లో పెట్టారు. ఇట్స్ లైక్ ఏ సూపర్ మార్కెట్ బట్ అన్ని స్కిన్ కేర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అని. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్గా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే 1+1 ఆఫర్ అలాగా, అండ్ 15% ఆఫ్ అట్లా కూడా ఉన్నాయి. బేసిక్ స్టఫే తీసుకున్నాము. బేసికలీ నేను టెటర్ ఫౌండేషన్ తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసి దాన్ని ఎలాగైనా ట్రై చేయాల్సిందే అని చెప్పి. అండ్ అక్కడ చాలా షేడ్స్ ఉన్నాయి అండ్ ట్రయల్ కూడా ఉన్నాయన్నమాట. మనం ట్రై కూడా చేయొచ్చు. సో అది మేము ఫస్ట్ టైం షాక్ అయ్యాము. సో ఈసారి ట్రై చేసి తీసుకుందామని నా షేడ్ ట్రై చేసి తీసుకున్నాను. అది ఇంకా నేను నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అని. బట్ ఓవరాల్ బ్రాడ్వే అయితే చాలా బాగుంది. ఇట్స్ టూ కాస్ట్లీ అండ్ ప్రతిదీ ఇంపోర్టెడ్ ఇలానే ఉన్నాయన్నమాట. సో ఇట్స్ లైక్ ఎలా అంటే జస్ట్ అలా చూసి ఒక లుక్ వేసేసి వచ్చేసాం అంతే. పెద్దగా ఏం తీసుకోలేదు. అండ్ ఆ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్. ఇంకా అంతా రెడీ అయ్యాక ఇంకా సహస్రాకి నిద్ర వస్తుందని ఇంకా అక్క పడుకోబెడుతుంది. ఇంకా మదర్స్కి ఇవి తప్పవు. వాట్ ఎవర్ ఏది ఎలా అయిపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే అనిపించింది. అంత కష్టపడి పడుకోబెడితే సహస్ర పడుకోలేదు. క్యాబ్ ఎక్కగానే లేచేసింది అనమాట.
అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉందని అవన్నీ చూస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత నేను కూడా శారీ వేసుకున్నాను. ఫస్ట్ టైం అనిపించింది ఎందుకు శాస్త్ర ఉంది కదా కష్టము, అక్క నేను ఇద్దరం శారీ అంటే కష్టం అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్. అమ్మ డాడీ అందరు ఉన్నారు కదా, సో మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయింది కూడా. అండ్ అక్క కూడా ఇది వాళ్ళ గృహప్రవేశం శారీ అనమాట. అండ్ అక్క ఛానల్లో నెక్స్ట్ గృహప్రవేశం వ్లాగ్ కూడా వస్తుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఫ్యూ ఫొటోస్ నేను అటాచ్ చేశాను, ఆ రోజు ఈవినింగ్ తీసుకున్న ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ అక్కడ అప్పుడప్పుడే సహస్ర అడుగులేస్తుంది కదా, ఇంకా ప్రతిసారి తను ఎత్తుకోవడానికి తనకి ఇష్టం నచ్చట్లే అన్నమాట, కిందకి దిగేస్తా ఉంటుంది. అండ్ ఇప్పుడు సహస్రకి 1 year, సో సహస్ర బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది నెక్స్ట్. సో లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ ఎలాంటివి పెట్టాలి అని చెప్పి. అండ్ ఇక్కడ నేను పోస్ట్ ఎండి ఆప్షన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కదా. సో బేసికలీ పోస్ట్ ఎండి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు నేను చేసేలాగా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, దీన్ని ఫ్రీలాన్సింగ్ అంటారనమాట. అలా కూడా చేయొచ్చు, అంటే లైక్ ఫ్యూ కేసెస్ ఎక్కడైనా పిలిస్తే వెళ్ళి కేసెస్ చేసుకోవడమే. లేదా వీ కెన్ జాయిన్ ఇన్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, సో స్టాండర్డ్ ఇన్కమ్ ఉంటుంది దానికి. లేదా వీ కెన్ డూ ఐసీయూ డ్యూటీస్ అన్నమాట, ఐసీయూస్లో జాయిన్ అవ్వచ్చు, అక్కడ కూడా ఫుల్ టైమ్గా చేయొచ్చు. లేదా పార్ట్ టైం లాగా ఈవినింగ్ డ్యూటీస్, మార్నింగ్ డ్యూటీస్ అలా కూడా చేసుకోవచ్చు. సో దానికి కూడా చాలా మంచి పే ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. అంతలోపు నాకు ఏమనిపించింది అంటే, ఫస్ట్ నేను వెళ్ళి నా సర్టిఫికేట్ దేవుడి దగ్గర పెట్టాలి అనిపించింది. సో చిలుకూరు బయలుదేరామన్నమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది వెరీ ఎమోషనల్ టెంపుల్, నాకు చాలా కనెక్ట్ అయిన టెంపుల్ అన్నమాట. ఎంబీబీఎస్ నుంచి నేను ఎవ్రీ ఇయర్, ఐ మీన్ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ అయ్యాక సర్టిఫికేట్ తీసుకెళ్ళి పెట్టడము, సో అలా అన్నీ చేసేదన్నమాట. సో యాజ్ ఎ రిచువల్గా నేను ఈసారి కూడా సర్టిఫికేట్ తీసుకెళ్తున్నాను. గుడ్ మార్నింగ్, హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను నేను, నా సర్టిఫికేట్ దేవుడి దగ్గర పెడదామని. ఎన్నో రోజుల నుంచి ప్లాన్ వేస్తే ఈరోజు అవుతుంది. దేవుడి దగ్గర ఈరోజు అవుతే చాలు. రోజు ఏదో ఒక కేసు ఉంటుంది, లేదా నేను లేట్ లెగడం, లేదా ఇంకొక దగ్గర డ్యూటీ ఉండడం, ఏదో అట్లా అవుతుంది. సో కుదరలేదు అన్నమాట ఇన్ని రోజులు. బట్ ఈరోజు ఎలాగైనా చేయాలి అని డిసైడ్ అయ్యాను, ఎలాగైనా ఈరోజు ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యాము అనమాట. సో యా, లెట్స్ గో. దానికోసం పొద్దున్నే లేచి తలస్నానం చేశాను నేను. తలస్నానం చేసి రెడీ అయ్యాను. సో బేసికలీ వెళ్ళే దారంతా నా కాలేజ్కి వెళ్ళే దారి అన్నమాట. సో నాకు అది చూస్తుంటే అంత నాస్టాల్జియా హిట్ అవుతుంది. అప్పట్లో కాలేజ్కి ఇలానే వెళ్ళేదాన్ని. అండ్ మీకు నా కాలేజ్ కూడా చూపిస్తాను, యూజీ కాలేజ్. నన్ను చాలామంది అడిగారు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మా హాస్పిటల్. ఇది మా హాస్పిటల్ ఎంట్రన్స్. ఇక్కడనే కార్ పార్కింగ్ అన్ని చేసుకునేదాన్ని. ఇది మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్. అరే ఈ ఎంట్రన్స్ మూసేసారు ఇప్పుడు. ఇది మెడికల్ కాలేజ్, ఎల్లో బిల్డింగ్ మెడికల్ కాలేజ్, పక్కనే హాస్పిటల్ అనమాట. ఇక్కడంతా గ్రౌండ్స్ అంటే మొత్తం పీకే. మా కాలేజ్ పక్క నుంచి వచ్చాం, చాలా రోజులు కాలేజ్ చూసి. అలా ఓల్డ్ మెమరీస్ హిట్ అయినాయి అనమాట. ఇంత దూరం వచ్చేదాన్ని నేను కాలేజ్ కోసం అనిపించింది. కాలేజ్ హాస్పిటల్ పక్కనే ఉంటాయి, చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇప్పుడు ఫుల్ అన్నీ డెవలప్ అయిపోయినాయి. ఆ టైంలో అసలు ఏం లేకపోతుండే మాకు. అసలు జస్ట్ ఏదో ఒక రెస్టారెంట్ ఉండేది, జస్ట్ అట్లా ఉండేది. పెద్ద మాల్స్ వచ్చేసాయి, అన్నీ షాపింగ్ సెంటర్ లాగా మొత్తం డెవలప్ అయిపోయింది అంతా. మాకు అప్పుడు ఏం లేకపోతుండే. బట్ యా, ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 5 years బ్యాక్, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ చదివా నేను అందులో. 2020 పాస్ అవుట్, ఇప్పుడు 5 years అయిపోయింది. సో యా, అదనమాట. ఇంకా వెళ్తున్నాం మేము చిలుకూరుకి, దారిలోనే ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎక్కువ రష్ లేదు. అది అయిపోయాక ఇక్కడ షాపింగ్ లైన్ ఉంటుంది దర్శనం అయ్యాక. ఎంతమందికి ఇది గుర్తుందో నాకు చెప్పండి. ఇది ఎంత నాస్టాల్జియా హిట్ అవుతుందో. అప్పట్లో ఇదే నాకు పెద్ద షాపింగ్ సెంటర్లో ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. అండ్ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఊరికే వచ్చేవాళ్ళం చిలుకూరు టెంపుల్కి, లైక్ ఎవ్రీ వీక్ ఇన్ఫ్యాక్ట్ వచ్చేవాళ్ళం అనమాట. చాలా దగ్గర కదా, సో అలాగ బస్ ఎక్కేసేసి వచ్చేసేవాళ్ళము. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్ని ఇయర్ రింగ్స్ అని అదని ఇదని ఏంటంటో కొనుక్కొని వెళ్ళేవాళ్ళము. అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న డాబా వాటిలోనే తినేసేసి, అంటే మా డబ్బాలు మేమే తినేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో అవన్నీ మెమరీస్ అలా నాకు గుర్తొస్తున్నాయి. చాలా బాగా దర్శనం అయింది. బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి, అయిపోతుంది. ఇంటికి వెళ్ళే దారిలో తిందామని ఇంకా వెళ్ళే దారిలో మ్యాంగోస్ తీసుకున్నాను. అక్కడ ఫ్రెష్గా మ్యాంగోస్ పెట్టారు, కోసిస్తున్నారు అనమాట. సో మ్యాంగోస్ తీసుకున్నా.
అదనమాట మ్యాంగోస్ తీసుకున్నాం. వెళ్ళే వరకు దారిలో కొంచెం ఆకలి వేస్తుంది. కట్టోకనమాట ఇవి టేస్ట్ చేసి చెప్తాను. మ్యాంగో ఉప్పు కారం వేడి మ్యాంగో. వావ్. వీడియో పెడతా ఏందేందో స్టార్ ఫ్రూట్. వెంకటరమణ గోవింద గోవింద. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మా హాస్పిటల్ యూజీ కాలేజ్ పక్కనే బ్రాడ్వే అని చెప్పి చిన్న కెఫే ఉండేదన్నమాట. అక్కడ నైట్ డ్యూటీస్లో ఉన్నప్పుడు టీ కాఫీ అన్నీ తాగేవాళ్ళము. అది కూడా మెమరీ. అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ నేను టీ తాగా అనమాట. కాలేజ్ హాస్పిటల్ చిన్నప్పుడు చెంట్ అటు పక్కన అంతా ఓపీ, అది ఎమర్జెన్సీ. దెన్ అక్కడ నుంచి కాళీ మందిర్ వెళ్ళాము. అది కూడా పక్కనే. ఈ టెంపుల్ కూడా చాలాసార్లు విజిట్ చేస్తుండే దాన్ని ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని సర్టిఫికేట్ అక్కడ పెట్టా అనమాట. అండ్ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఎవ్రీ ఎగ్జామ్ లిటరలీ ఈరోజు ఎగ్జామ్ అయిందంటే ఈవినింగ్ కాళీ మందిర్లో ఉండేదాన్ని. నేను దండం పెట్టుకొని వచ్చేదాన్ని. మళ్ళీ రేపు ఎగ్జామ్ అవ్వగానే మళ్ళీ వచ్చేదాన్ని. అట్లా డైలీ వచ్చేదాన్ని అనమాట. సో కాళీ మందిర్ దర్శనం కూడా అయిపోయింది. అన్ని దర్శనాలు ఫినిష్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఆకలిస్తుంది ఆల్రెడీ. ఇంటికి వెళ్ళి తిందామంటే అప్పటికి ఇంక లేట్ అయిపోతుంది. కాళీ మందిర్ చాలా డెవలప్ చేశారు. అప్పుడు మేము కాలేజ్లో ఉన్నప్పుడు కాళీ మందిర్లో లేదు, చాలా ఫుల్ డెవలప్ అయిపోయింది మొత్తం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాగా చేస్తారు. అప్పట్లో కన్స్ట్రక్షన్ ఉండేది కొంచెం, కానీ ఇంత బాగా చేస్తారు అనుకోలేదు. వావ్. ఇంకా మన కాలేజ్ మెమరీస్ అన్నీ చూసి ఇంక రిటర్న్ అవుతున్నాం అనమాట. ఈ స్టిక్కర్స్ ఇచ్చారు మాకు కాళీ మందిర్లో, కార్కి పెట్టుకునేది. ఇదేమో ఇది కార్ది, ఇది బైక్ది అనుకుంటా. ఇది ఉల్టా పెట్టింది అంతే కదా. ఈ రెండు స్టిక్కర్స్ ఇచ్చారనమాట. ఎక్కడ ప్రసాదం తీసుకోలేదు, మాకు ఎక్కడ కనిపించలేదు ప్రసాదం. ఇట్స్ ఓకే. సో అది ఇప్పుడు రిటర్న్ వెళ్ళి తినేసి మళ్ళీ సాయంత్రం కేసు ఉంది. సో అది పువ్వు పెట్టుకున్నాను నేను. వెనుక మీకు పువ్వు కనిపిస్తున్నా. కాళీ మందిర్లో పువ్వు ఇస్తే పువ్వు పెట్టా. ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. 15-20 minutes ఉంది. 20 minutesలో కొంచెం ఏమన్నా టీ అట్లా తాగేసి, కొంచెం లెమన్ టీ ఏదైనా తాగేసి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ టయర్డ్, వెరీ హంగ్రీ, బట్ ఇట్స్ ఓకే. సరే కానిద్దాం, ఈ కేసు చేసుకొని వెళ్ళిపోదాం. బేసికలీ ఈ కేసు చాలా దూరం అనమాట. బట్ స్టిల్ అయినా వెళ్ళాను. అంటే స్టార్టింగ్ కెరీర్లో ఏ కేసు మనం మొదలకూడదని. సో అక్కడి నుంచి కేసు అయిపోయేసరికి చాలా లేట్ అయింది. అరౌండ్ 10 o'clock అనమాట. కేసు స్టార్ట్ అయింది ఈవినింగ్ 7కి. బట్ ఇట్స్ ఓకే, ఎంత లేట్ అయినా కార్లోనే కదా రిటర్న్ వచ్చేసేది అన్నట్టు వెళ్ళాను అనమాట. అంటే ఒకసారి వెళ్తే వాళ్ళే మళ్ళీ పిలుస్తారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తే వాళ్ళే పిలుస్తారు అన్నట్టు అనిపించింది. అంటే బేసికలీ ఫ్రీలాన్సింగ్లో ఎలా ఉంటుందంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది మన చుట్టూ. సో కాంపిటీషన్ అన్నిట్లో మనము ముందుగా ఉండాలి, ఏ కేసు ఎప్పుడు పిలిచినా వెళ్ళేలాగా. స్టార్టింగ్ కెరియర్లో అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే పిలుస్తూ ఉంటారనమాట. అండ్ కొంతమంది ఎట్లా అంటే కాంట్రాక్ట్ లాగా రాసేసుకుంటారు, ఈ హాస్పిటల్ ఈ అనస్థిస్టే చూస్తారు అన్నట్టు. నేను ఇంకా అలా ఏది ఇవ్వలేదు. నన్ను అడుగుతున్నారు కానీ ఐఎమ్ టేకింగ్ మై టైం అంతే. వెయిటింగ్ ఉంది ఒక 15 minutes. అప్పటికే లేట్ అయిపోయిందంటే కేసు కూడా లేట్గా స్టార్ట్ అయిందనమాట. ఇది వచ్చేసేసి ల్యాప్ హిస్టెక్టమీ. సో బట్ 2 hours సంథింగ్ అలా జరిగింది. తొందరగానే అయిపోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అయ్యేసరికి 10 o'clock అయిందనమాట. నేను ఏమైనా కనిపిస్తున్నాను అసలు. ఓకే, మొత్తానికి కేసు అయిపోయింది. కరెంట్ టైం వచ్చేసి 10 o'clock అవుతుందన్నమాట. నేను యాక్చువల్లీ ఫుడ్ తిన్నాను లైట్గా, బట్ యాక్చువల్లీ ఆకలి వస్తుంది. ఒక బనానా పెట్టుకున్నాను.
ఇక్కడంతా వాయిస్ యాక్చువల్లీ రికార్డ్ అవ్వలేదు సరిగ్గా, చాలా డిస్టర్బెన్స్ వచ్చిందన్నమాట. సో బేసికలీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నాకు 10 అయిపోయింది, ఇంకా ఐఎమ్ వెరీ టైర్డ్ అండ్ యాక్చువల్లీ నిద్ర వస్తుందన్నమాట. నాకు నిద్ర రాకుండా నేను అనుకున్నాను మ్యూజిక్ పెట్టుకుందామని, బట్ మ్యూజిక్ పెట్టినా స్టిల్ నిద్ర వస్తుంది. అంటే నిద్ర వస్తే అలా డ్రైవ్ చేయకూడదు, కానీ ఆప్షన్ లేదు ఇప్పుడు. అంటే బేసికలీ ట్రాఫిక్ ఉందనుకో, మనం ట్రాఫిక్ వల్ల కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటాం, నిద్ర రాదు. కానీ నైట్ అయిపోయింది కదా 10-10:30, సో ట్రాఫిక్ కూడా లేదు నన్ను డైవర్ట్ చేయడానికి. సో అలా నిద్ర వస్తుంది. ఇంత టైర్డ్ ఉన్నాను, మొత్తానికి ఇంటికి వచ్చేసినాను. లెట్స్ గో హోమ్. ఇంటికి వచ్చా, ఆల్ ఫ్రెష్. గుడ్ నైట్, రేపు కలుద్దాము, రేపు కంటిన్యూషన్ బ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ ఎండ్. ఈ వీడియో స్పెషల్ అన్నట్టు స్పెషల్గానే అయ్యింది. ఇన్కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ తీయాలో కూడా లెట్ మీ నో. ఇక్కడ ఫ్యూ ఫోటో